తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు రవీందర్ గారికి, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ అయిన అనంతపట్ల గారికి, గౌరవ మాజీ సర్పంచ్ ఆత్మ చైర్మన్ అయిన అశోక్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గిరీష్ గారికి, వీడీసీ చైర్మన్ అయిన సుల్తాన్ రెడ్డి గారికి, ఎఫ్ఎస్సిఎస్ మరియు వీడీసీ వైస్ చైర్మన్ అయిన గజారాం గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన మా మిత్రులు రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈడీసీ సభ్యులు రాజు గారికి, అదేవిధంగా మా అక్క అయిన వసంత గారికి, మా అల్లుళ్ళైన గోయల్ గారికి, సుధీర్ గారికి, రాజేంద్ర గారికి, మా వెంకటరెడ్డి గారికి, ఎందుకంటే కొంత చేతులు మా కూతురైన డాక్టర్ రెడ్డిమా గారికి, కృష్ణ గారికి, రమ్య గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, వేదికపై ఉన్న చదువుకొని సాధారణంగా నేను సుమారు 41 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. మేము అనుకుంటే అప్పుడే 83లే మరి టీచర్గా అయ్యేది. మాకెందుకు ఆ టీచర్ పోస్ట్ అయినప్పుడు 398 ఎన్టీ రామారావు గారినప్పుడు 398 రూపీస్ కు టీచర్లను అపాయింట్ చేసినప్పుడు మేము ఓటర్ లిస్ట్ పెట్టుకుని ఏ వాడగట్ల ఓటు ఇంటర్మీడియట్ పాస్ ఉన్నారో ఆ రోజులలో వివిధ వార్డులలో ఓటర్ లిస్ట్ వాటి ఇంటర్మీడియట్ పాస్ ఉన్న వాళ్లకు 398 డామ్ ఇచ్చినప్పటికీ అప్పుడు మా స్వర్గీయ మన మాజీ డిప్యూటీ స్పీకర్ భీమరెడ్డి గారు సమయంలో మేము మధుసూదన్ రెడ్డి గారు జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు మేము అనుకుంటే అప్పుడే మేము టీచర్ ఉద్యోగం చేసుకునేవాళ్ళం. కానీ అప్పుడు టీచర్ మాకెందుకు రాజకీయాలు ఉన్నాయి కదా అని మనము అత్యంతతోటి అయినా కానీ వారి ప్రత్యేక శ్రద్ధతోటి మన 1999లో మళ్ళా డిఎస్సీ చేసి సిడిసి చేసి మళ్ళీ ఉపాధ్యాయులుగా కావడం. ఎంత అంటే ఇప్పటికీ ఆ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇప్పటికీ జ్ఞాపకం చేస్తారు స్కూల్లో. అలాగే అక్కడి నుండి మళ్ళీ బ్రహ్మపురికి రావడం జరిగింది. అక్కడ 9 సంవత్సరాలు, బ్రహ్మపురిలో 9 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మంజులాపూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ నాకు లింబాకే వచ్చింది. అయితే ఈ లింబాకే వచ్చిన తర్వాత ఇక్కడ నాకు అక్కడ చేసిన పని అనుభవము పిల్లల అనుభవాల కంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నాతోటి స్టాఫ్ టీచర్లు గిరినాథ్ సార్ గాని, మన విఠల్ రెడ్డి సార్, ఏషం గారు గాని, అనురాధ మేడం, సాయన్న సార్, వీళ్ళంతా నాకు చాలా చాలా ఉద్యోగంలో నాకు సహకరించారు. అలాగే గ్రామస్తులు కూడా చాలా నాకు ఒక సహోదరుల్లాగా నాకు ఉద్యోగంలో కానీ వచ్చేటప్పుడు ఎటువంటి నాకు ఇబ్బందులు కలగకుండా, మేడం మీకు హార్ట్ ఇది వచ్చినా కూడా మీరు రాకండి, మీరు పెట్టండి అని నాకు చాలా సహాయ సహకారాలు వారి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందుకనే మొదటి నమస్కారం గురువుకే పెట్టమన్నారు. దేవుడికి కాదు నమస్కారం పెట్టేది మనము. ఫస్ట్ మొదటి నమస్కారము గురువుకు నమస్కారం పెడితే మనకు గురువు యొక్క ఆశీర్వాదంతో మనము చదువులో మనము జ్ఞానంలో మనము ముందడుగుండి మన సమాజ అభివృద్ధికి మనకు ఆ జ్ఞానం మంచిగా తోడ్పడుతుంది. అందుకనే ధ్యానం ఒక 5 నిమిషాలు, మన వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు మనము ఉదయము ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం ఎందుకు చేయాలి అంటే ధ్యానం వల్ల మన బుద్ధి, మన జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానేంద్రియాలు వికసిస్తాయి. చదువుకుంటే రాని ప్రశ్న కూడా ఒక పద్యం కానీ ఒక 2 సార్లు చదివితే ఆ పద్యం వచ్చేస్తుంది మనకు. ధ్యానం చేసిన వాళ్ళకి తొందరగా వస్తుంది చదువు. అందుకనే పిల్లలు నేను ఇచ్చే ఒకే ఒక సందేశం, మీరు రోజు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కదలకుండా కూర్చోండి. అప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఇక్కడ, మన జ్ఞాన సరస్వతి ఇక్కడనే ఉంది. సరస్వతి ఎక్కడో ఫోటోలో లేదు, సరస్వతి మనలో మన ఈ నాలుక సరస్వతి. ఈ నాలుక స్పష్టంగా పలికితే అక్షరాలు కూడా స్పష్టంగా. మమ్మల్ని పుల్లజీ బాబా దగ్గరికి తీసుకెళ్లారు.
తను. సో అక్కడ మమ్మల్ని ఇంట్రడక్షన్ చేశారనమాట. సో మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు మాకు, ధ్యానం అంటే ఏందో నేర్పించారు. సో బాబా ఆశీస్సులు ఉన్నాయి. దాంతో నేను ఎస్పెషల్లీ నాకు ధ్యానం అనేది నేను చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళానని మా అత్తమ్మ చెప్పుకుంటారు. అంత పెద్ద ఆశీస్సులు, అత్తమ్మ ఆశీస్సులు అండ్ పులాజీ బాబా ఆశీస్సులు. మీ పిల్లలందరికీ నేను ఒకటే మాట చెప్తానండి, ఫస్ట్ మీకు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చదువు అనేది చాలా ముఖ్యం. బట్ చదువు మంచిగా రావాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మీకు చదువు ఈజీగా వచ్చేస్తుంది. సో దీని మీద ఫోకస్ చేయండి. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇనిషియల్లీ చాలా కష్టంగా అనిపించవచ్చు, బట్ ఒక్క నిమిషంతో స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం ఏం కదలిక లేకుండా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ బ్రెత్ మీద, మీ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాంతో మీకు మెల్లమెల్లగా మీరు అడ్వాన్స్ అవుతారు. సో ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ధ్యానం మీద మీరు ఫోకస్ చేస్తే మీకు విద్యాభ్యాసం చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలందరికీ నా నమస్కారం అండి. అండ్ కంగ్రాట్గా ఉంటుంది. మన ఆధ్యాత్మికమే కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఎన్నో అంటే కొన్ని కేంద్రాలకి రెగ్యులర్గా వెళ్తూ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ టైంని ఎలా కేటాయిస్తారంటే మాకే అర్థం కాదు. ఇప్పుడు స్కూల్ చేస్తూ అటు అన్ని ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేస్తూ ఎంత దూరమైనా కానీ కష్టపోయినా కానీ వెళ్తూ ఉంటుంది. అది చూస్తుంటే మాకే ఎంతో సంతోషంగా అనిపిస్తాం అనమాట. అరే అంటే ఇంత ఏజ్లో స్కూల్ నడుపుతూ కూడా తను అన్ని కార్యక్రమాలకి ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి. సో తన సర్వీసెస్ మీకు ఇవ్వడము మీకు చాలా అదృష్టం. పిల్లలకు కూడా ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను అనమాట. అన్నీ ఇలా ఉండాలి అలా ఉండాలని మంచి ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఈ ఆధ్యాత్మికంగా ఉంటే ఎలా బాగుపడతారో అనేది ఎక్కువగా తను సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో నేను